ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తుంది వీగార్డ్ కంపెనీ వాటర్ గీజరు. దీని కెపాసిటీ వచ్చి 15 లీటర్స్ అనమాట. 15 లీటర్స్ స్టోరేజ్ కెపాసిటీ కలిగిన వాటర్ గీజర్ ఇది. దీన్ని ఎలా ఓపెన్ చేయాలి? ఇందులో ఉండే విడిపాట్లేంటి? అలాగే దీని కంప్లెయింట్ వస్తే ఏ విధంగా మనం రిపేర్ చేయాలనేదైతే ఈ వీడియోలో ఉంటుంది. సో, వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా చూసినట్టయితే కదా మీకు వర్క్ అనేది అర్థమవుతుంది. ముందుగా మనం ఇక్కడ చూసినట్టయితే ఈ రెడ్ కలర్ అనేది మనకి పవర్ సప్లై, అలాగే గ్రీన్ కలర్ అనేది మనకి ఆటో కట్ అనే దాని గురించి తెలుస్తుందనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే రెడ్ కలర్‌లో ఉంది కదా! ఇది ఔట్ అనమాట. అంటే వేడి నీళ్ళు మనకొచ్చేది ఇందులోంచి వస్తుంది. ఇటువైపు మీరు చూస్తున్నారు కదా! ఇది గ్రీన్ కలర్‌లో ఉంది. ఇదొచ్చి ట్యాంక్ నుంచి వచ్చిన కూల్ వాటర్ అనేది మనకి గీజర్‌లోకి వెళ్తుందనమాట. అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఇదొచ్చి మనకి ఈ గీజర్‌కి సంబంధించిన డీటెయిల్స్, అంటే దీని కెపాసిటీ ఎంత, దీంట్లో వాటర్ స్టోరేజ్ ఎంత అవుతుంది అనే దాని గురించి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఉంది. ఈ డీటెయిల్స్ అనేవి మీరు వీడియోని పాజ్ పెట్టుకొని డీటెయిల్‌గా మీరు చూడొచ్చు. ఇక్కడ చూడండి 15 లీటర్స్ అని దీని కెపాసిటీ, ట్యాంక్ కెపాసిటీ 15 లీటర్స్ అనమాట. సో, మీరు ఈ విధంగా చూసుకోవచ్చు దీని యొక్క డీటెయిల్స్ అనేది. అయితే మనం ఇది ఓపెన్ చేయాలంటే మనకి ఈ వైపు 2 స్క్రూస్ ఇస్తాడు. ఆ 2 స్క్రూస్ ఓపెన్ చేసినట్టయితే మనకి క్యాప్స్ అనేవి ఓపెన్ అవుతాయి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కిరణ్ కుమార్. మీరు చూస్తున్నారు లక్ష్మీ ఎలక్ట్రికల్ అండ్ మల్టీటైప్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్‌లో ఎలక్ట్రికల్‌కి సంబంధించిన ఏ టు జెడ్ ఆల్ వర్క్స్ అన్నీ కూడా వస్తుంటాయి. సో, మీకు గాని ఎలక్ట్రికల్ వర్క్ నేర్చుకునే ఉద్దేశం ఉన్నట్టయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోలోకెళ్ళినట్టయితే 2 వైపున మన స్క్రూస్ ఓపెన్ చేసిన తర్వాత క్యాప్‌లన్నీ ఈ విధంగా ఓపెన్ అవుతాయి. ఇక్కడ వైర్ ఉంటుంది కదా! వైర్‌ని జాగ్రత్తగా మనం తప్పించినట్టయితే రెండో క్యాప్ కూడా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఇదొకటి, ఈ 2 కూడా మనకి ఆటో థర్మోస్టాట్లు. ఇటువైపు ఉన్నది టైమర్ అనమాట. అలాగే ఇక్కడ 2 ఫోల్స్ ఉంటాయి. ఈ 2 ఫోల్స్ మనకి మెయిన్ ఎలిమెంట్‌కి సంబంధించిన, కాయిల్‌కి సంబంధించిన 2 ఫోల్స్ అనమాట. దీనికి మనం పవర్ సప్లై ఇచ్చినట్టయితే మనకి వేడి నీళ్ళనేవి బాయిల్ అవుతాయి. అయితే మనకి పవర్ సప్లైకి సంబంధించి కేబుల్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇదొచ్చి మీరు గ్రీన్ వైర్ చూస్తున్నారు కదా! ఇది ఎర్త్ వైర్ అనమాట. ఏదో ఒక ప్లేస్‌లో బాడీకి నట్టికి బిగించి ఉంటుంది ఎర్త్ వైర్ అనేది. నెక్స్ట్ మీరు చూసినట్టయితే రెడ్ కలర్ ఫేస్ అనేది ఇక్కడ చూడొచ్చు. డైరెక్ట్‌గా వచ్చి ఆటో థర్మోస్టాట్‌కి అయితే వెళ్ళింది. మనకి ఆటో థర్మోస్టాట్ నుంచి మళ్ళీ మనకి రెడ్ కలరు ఇండికేషన్ ఎలగాలి కదా! దానికి ఒక లైన్ తీసుకున్నాం. అలాగే ఆటో థర్మోస్టాట్ ఔటర్ వచ్చి మళ్ళీ రెండో థర్మోస్టాట్‌లోకి ఆ రెడ్ వైర్ అనేది కంటిన్యూస్ వచ్చింది. అలాగే ఈ ఆటో థర్మోస్టాట్ రెండో లైన్ నుంచి వచ్చి మనకి డైరెక్ట్‌గా ఎలిమెంట్‌కి సంబంధించిన ఒక పోల్‌కైతే వెళ్తుంది. ఫేస్ వైర్ అనేది సిరీస్‌లో వస్తుందనమాట. 2 థర్మోస్టాట్‌లు దాటుకొని పోల్ దగ్గరికి వస్తుంది. అలాగే న్యూట్రల్ చూసినట్టయితే ఇక్కడ బ్లాక్ వైర్ వచ్చింది కదా! ఈ బ్లాక్ వైర్ న్యూట్రల్ అనేది డైరెక్ట్‌గా ఈ ఎలిమెంట్‌కి సంబంధించి రెండో పోల్‌కి కనెక్ట్ చేసి ఉంటుంది. ఇంక దేనికి సంబంధం ఉండదు. మనకి ఇదొచ్చి ఇన్నరు, ఇదొచ్చి ఔటర్ అనమాట. అంటే వేడి నీళ్ళు, చల్లనీళ్ళు వచ్చే లైన్స్ అనమాట. అయితే ఈ గీజర్‌కి సంబంధించి ఎలిమెంట్ అయితే కాలిపోయింది. సో, ఈ ప్లేస్‌లో మనం కొత్త ఎలిమెంట్ అయితే బిగించాలనుకుంటున్నాము. ఈ కొత్త ఎలిమెంట్ బిగించేటప్పుడు అన్నీ కూడా మనం డిస్మాంటిల్ చేయాలి. డిస్మాంటిల్ చేసినప్పుడు మనం చూస్తున్నాం కదా! వైర్లు తప్పించినట్టయితే మనకి ముందుగా ఆటో థర్మోస్టాట్ ఇది. ఇదనేది మనకి వేడి నీళ్ళు మరిగిన తర్వాత ఆటోమేటిక్‌గా మనకి కట్ అవుతుందనమాట. ఇకపోతే ఇది టైమరు. ఇది కూడా ఆటో థర్మోస్టాటే, కానీ బట్ ఇది టైమర్ అనమాట. మనం పలానా టైం అనేది సెట్ చేస్తే ఆ టైంలో వేడి నీళ్ళు మరిగి మనకి ఆటో కట్ అవుతుంది. ఇకపోతే మనకి 2 ఫోల్స్‌కి ఉండే లైన్స్ అనేవి మనం తప్పించుకోవాలి. ఎలిమెంట్ అనేది దీనికి పైన ఒక చెక్ నట్ ఇస్తాడనమాట. చెక్ నట్ ఓపెన్ చేసినట్టయితే ఎలిమెంట్ అనేది బయటికి వస్తుందనమాట. అయితే ఈ గీజర్‌కొచ్చేటప్పటికి మనకి ఎలిమెంట్ బయటకు వస్తుంది. కొన్ని గీజర్‌కైతే మాత్రం మనం ట్యాంక్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. దానికొచ్చేటప్పటికి ఎలిమెంటు కొంచెం లావుగా ఉండడం వల్ల ఈ ట్యాంక్‌కి ఇచ్చే కన్నంలోంచి ఆ ఎలిమెంట్ అనేది బయటికి రాదు. సో, అలాంటప్పుడు మనం గీజర్ మొత్తం ఓపెన్ చేసి ట్యాంక్ ఓపెన్ చేస్తేనే కాయిల్ మార్చడం జరుగుతుంది. దీనికొచ్చేటప్పటికి మనకి పైన ఓపెన్ చేసినట్టయితే మనకి ఎలిమెంట్ అనేది బయటకు వస్తుందనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఎలిమెంట్‌కి సంబంధించిన 3 స్క్రూస్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా గీజర్‌లోంచి ఎలిమెంట్ కాయిల్ అనేది బయటికి ఈజీగా వస్తుంది. జస్ట్ ఇక్కడికొచ్చి అడ్డుతుంది. అయితే అన్ని గీజర్‌కి ఈ విధంగా ఓపెన్ అవ్వదు. అది మనం ముందుగా చూసుకోవాలి. చూస్తున్నారు కదా! ఇదే ఎలిమెంటు. ఇది అయితే కాలిపోయింది. దీంట్లోంచి మనకి పవర్ సప్లై రావట్లేదు. సో, అందుకే దీన్ని మనం రిమూవ్ చేసి ఈ ప్లేస్‌లో మనం కొత్తదైతే వేయాలనుకుంటున్నాం. ఇది స్ట్రెయిట్‌గా ఉండడం వల్ల మనం పైనున్న స్క్రూస్ ఓపెన్ చేసి బయటకైతే లాగగలిగాం. కానీ కొన్ని ఎలిమెంట్స్ అనేవి రౌండ్‌గా ఇస్తాడు. అవి ఈ కన్నంలోంచి, అంటే ట్యాంక్ కన్నంలోంచి బయటికి రావన్నమాట. చూస్తున్నారు కదా! దీని మీద కూడా మనకి క్లియర్‌గా దీని తాలూకా వాట్స్ అనేది మనకి మెన్షన్ చేసి ఉంటుంది. అయితే ఈ విధంగా కాయిల్ పోయినప్పుడు ఎప్పుడు కూడా ట్యాంక్ ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి పైన వాటర్ ట్యాంక్‌లో ఉండే వాటర్ అనేది దీంట్లోకి వచ్చేటప్పుడు నాచు గట్టాలు ఈ లోనకొచ్చి ఎక్కువగా బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతది. దానివల్ల కొంత ఇన్ఫెక్షన్ రావడం గట్టా అవకాశాలు ఉంటాయన్నమాట. సో, మనం ట్యాంక్ కూడా క్లీన్ చేసుకోవాలి. ఈ ట్యాంక్ క్లీన్ చేయాలంటే మనకి చుట్టూ ఉండే నట్లనేవి మనం ఓపెన్ చేసినట్టయితే ట్యాంక్ అనేది ఓపెన్ అవుతుంది. అయితే ఈ ట్యాంక్ ఓపెన్ చేసినప్పుడు దీనికి ఫినిషింగ్ కవర్ కూడా ఇస్తాడు. ఈ కవర్‌ని మనం ఓపెన్ చేయాలంటే ఈ చుట్టూ బెల్ట్ పైన స్క్రూస్ ఉంటాయి. ఆ స్క్రూస్ కూడా మనం ఓపెన్ చేసుకోవాల్సి ఉంటదనమాట. అయితే ఈ వాటర్ గేజర్స్ అనేవి రకరకాల మోడల్స్, రకరకాల కంపెనీలు ఉంటాయన్నమాట. ఈ కంపెనీలు, మోడల్స్ వల్ల ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్క్రూస్ ఉంటాయి. ఇవన్నీ జాగ్రత్తగా గమనించి మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా మనం ఎలిమెంట్ కరెక్ట్‌గా వర్క్ అవుతుందో లేదో చూసుకోవాలి. ఎలిమెంట్ వర్క్ అవ్వకపోతే బాడీ సప్లై రావడం, లేదంటే వేడి నీళ్ళు మరగకపోవడం,
వంటి కంప్లెయింట్స్ వస్తుంటాయి. సో, అది గమనించి మనం వాటర్ గీజర్ అనేది ఓపెన్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత లోన మనకి ట్యాంక్ అనేది ఈ విధంగా ఉంటది. మీకు ట్యాంక్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ విధంగా తీసినట్టయితే మనకి ట్యాంక్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది చూస్తున్నారు కదా! ఓన్లీ ఇది ఖాళీ డ్రమ్ అనమాట. ఇది వచ్చి ట్యాంక్ వాటర్ ట్యాంకు. వాటర్ ట్యాంక్ చుట్టూ కూడా మనకి నంద అనేది ఇస్తాడు. ఈ నంద వల్ల మనకేంటంటే వాటర్ హీట్ అనేది అంటే వాటర్ బాయిల్ అయిన తర్వాత ట్యాంక్‌లో హీట్ అనేది బయటికి రాకుండా సేఫ్టీకనమాట. చూస్తున్నారు కదా! ఇది నంద. అయితే మనకి చుట్టూ ఉండే నట్లు ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. లోన ఈ విధంగా ఉంటుంది. ఇంకేంటి ఉండదు. అంటే మనకి వాటర్ సప్లై ఎళ్ళే పైపు, అలాగే బయటికి వేడి మరిగి బయటకొచ్చే పైప్ ఉంటుంది. అలాగే అది ఆటో థర్మోస్టాట్‌కి సంబంధించిన 2 పోల్స్ ఉంటాయి. చూస్తున్నారు కదా! ఇదనమాట. మనకి దీని ద్వారా మనకి పైన ట్యాంక్ నుంచి వచ్చిన వాటర్ అనేది ఇలాగ ఈ విధంగా వచ్చి ఈ ట్యాంక్‌లోకి వస్తాయన్నమాట. ఈ ట్యాంక్ ఫిల్ అయిన తర్వాత మనకి వేడి నీళ్ళనేవి బాగా బాయిల్ అయిన తర్వాత ట్యాంక్‌లోనే స్టోరేజ్ అయ్యి ఉంటాయి. మనం ఎప్పుడైతే ట్యాప్ అయితే తిప్పుతామో ఆ సమయంలో మనకి వేడి నీళ్ళనేవి ఈ విధంగా బయటికనేది వస్తుంది. ఈ పైప్ ద్వారా అనమాట. చూసారు కదా! ఈ విధంగా వేడి నీళ్ళనేవి బయటకు వస్తాయి. అయితే మనం ఈరోజు ఎలాగో ఓపెన్ చేసామనుకో ఈ పైప్‌లోని మనకి వైర్ పెట్టి మనం క్లీన్ చేసుకోవాలి. అంటే డస్ట్ గట్ట లేకుండా పైన వాటర్ ట్యాంక్‌లోంచి వచ్చిన నాచు గట్ట ఈ పైపులోనే ఎక్కువగా జామ్ అయిపోతూ ఉంటది. సో, దాని ద్వారా కూడా మనకి వాటర్ అనేది బయటికి రాదు. ఇలాంటప్పుడు మనం క్లీన్ చేసుకోవాలి శుభ్రంగా పైపులనేవి. అలాగే ట్యాంక్ కూడా క్లీన్ చేసుకోవాలి. ఒక్కొక్క సందర్భంలో ట్యాంక్‌లో కూడా ఎక్కువ డస్ట్ అనేది ఉండిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకి బాక్టీరియా ఫార్మ్ అయిపోయి మనకి అలర్జీలాగా వచ్చే అవకాశాలుంటాయనమాట. సో, మనం ఎప్పుడైనా సరే ఓపెన్ చేసినప్పుడు లేదంటే ఎలిమెంట్ పోయినప్పుడు గట్టా మనం శుభ్రంగా ట్యాంకును ప్లస్ ఈ పైపులు క్లీన్ చేసుకొని వాటర్ ఫ్రీగా వెళ్ళే విధంగా చూసుకోవాలనమాట. ఫ్రెండ్స్ మీలో ఎవరైనా సరే ఇంతవరకు ఈ వీడియోని చూసినట్టయితే మన వీడియోకి కొంచెం లైక్ ఇవ్వండి. నేను చెప్పే విధానం ఎలా ఉందో నాకు తెలియాలంటే మీరు ఇచ్చిన లైక్‌ని బట్టి నాకు అర్థమవుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ వైపు ఉన్నది పాత ఎలిమెంటు, ఈ వైపు ఉన్నది కొత్త ఎలిమెంట్ అనమాట. దీనికి హైట్ అయితే డిఫరెన్స్ ఉంది. బట్ ఈ 2 కలిపి ఒకటే వాట్స్ అనమాట. వాట్స్ మనకు కరెక్ట్ సరిపోయినట్టయితే మనకి హైట్‌తో సంబంధం ఉండదు. ఆ విధంగా చూసుకొని మనం కాయిల్ అనేది కరెక్ట్‌గా ఫిట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఈ విధంగా ఎలా అయితే ఓపెన్ చేసామో అదే విధంగా ఫిట్ చేసుకోవాలి. ఈ గీజర్‌కొచ్చేటప్పటికి ఒక్కొక్క కంపెనీ వాడు ఒక్కొక్క రకంగా మోడల్స్ ఇస్తూ ఉంటాడు. అంతేకాకుండా మనకిచ్చే లీటర్‌ని బట్టి అలాగే వాట్స్‌ని బట్టి మనకి గీజర్ మోడల్స్ అనేవి మారుతుంటాయి. ఎన్ని మోడల్స్ వచ్చినా సరే, ఎలా వచ్చినా సరే కొన్ని వాటికి మనం ఈ పైన ఓపెన్ చేసి ఎలిమెంట్ అనేది వేసుకోవచ్చు. మరికొన్ని వాటికి మనం ట్యాంక్ కంపల్సరీగా ఓపెన్ చేసి ఎలిమెంట్ అనేది ఏసుకోవాల్సి ఉంటుంది. అదేంటనేది ముందుగా మనం గమనించుకోవాల్సి ఉంటదనమాట. గ్లేజర్‌కి సంబంధించి మనకి 2 రకాల గ్లేజర్స్ వస్తుంటాయి. ఒకటొచ్చి స్టోరేజ్‌ది, రెండోదొచ్చి ఇన్‌స్టంట్ అనమాట. ఇన్‌స్టంట్ అనేది మనకి మనం బటన్ ఆన్ చేసిన వెంటనే వేడి నీళ్ళనేవి వచ్చేస్తుంది. అది ఇన్‌స్టంటు. ఈ స్టోరేజ్ అనేది మనకి ఆల్రెడీ బాయిల్ అయిపోయి ట్యాంక్‌లో వాటర్ అనేది ఉంటుంది. దానికి మనం చల్లనీళ్ళు మిక్స్ చేసుకుంటూ వేడి నీళ్ళు స్నానం చేసుకోవచ్చనమాట. అంటే డిఫరెన్స్ ఏంటంటే మనకి పవర్ సప్లై అంటే పవర్ కట్ ఉండే ప్రదేశాల్లో మనం స్టోరేజ్ చేసుకునేటట్టయితే మనకి వేడి నీళ్ళనేవి ఈ ట్యాంక్‌లో ఉంటాయి ఆల్రెడీ. ఆ టైంలో మనకి కరెంట్ లేకపోయినా ప్రాబ్లమ్ ఉండదు. మనం ట్యాప్ ఇప్పినట్టయితే వేడి నీళ్ళు వస్తాయి. స్నానం అనేది చేసుకోవాల్సి ఉంటదనమాట. ఎక్కువగా వర్షాకాలంలోని మనం శీతాకాలంలోని వాడతాం కదా! మనకి వేడి నీళ్ళనేది. ఆ టైంలో మనకి పవర్ కట్‌లు ఎక్కువగా ఉండే అవకాశాలుంటాయి. అటువంటి సమయంలో మనకి ఈ స్టోరేజ్ అనేది మనకి బాగా ఉపయోగపడుతుంది. పవర్ కట్ లేని ప్రదేశాల్లో మనం ఇన్‌స్టంట్ గ్లేజర్ ఏసుకున్నట్టయితే సరిపోతుందనమాట. స్లిమ్‌గా ఉంటాయి, చిన్నగా ఉంటాయనమాట అవి. అయితే ఇన్‌స్టంట్ వాటర్ గీజర్ కూడా ఎలా ఓపెన్ చేయాలనేది మన ఛానెల్‌లో వీడియోస్ అయితే చేసి పెట్టించాను. ఒకవేళ మీరెవరు చూసుండకపోయినట్టయితే మన ఛానెల్ నేమ్ మీద టచ్ చేసినట్టయితే వీడియోస్‌లోకెళ్ళి చెక్ చేసినట్టయితే ఈ వాటర్ గేజర్‌కి సంబంధించిన పూర్తి డీటెయిల్‌గా వీడియోస్ అయితే ఉంటుంది. అంతే ఇన్‌స్టంట్‌కి సంబంధించిన వాటర్ గేజరు, అలాగే మనకి స్టోరేజ్ సంబంధించిన వాటర్ గేజర్‌కి సంబంధించిన వీడియోస్ అయితే ఉంటాయి. మీరు ఒకసారి వీడియోస్‌లోకెళ్ళి చెక్ చేసినట్టయితే అవి చూడొచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే లైన్స్ కలుపుతున్నాను. ముందుగా మనం ఫేస్ వైర్ తీసుకొచ్చి ఆటో థర్మోస్టాట్‌కి అయితే కలుపుకున్నాము. అలాగే ఆటో థర్మోస్టాట్ రెండో వైపు నుంచి టైమర్ ఉండే థర్మోస్టాట్‌కి అయితే కలుపుకుంటున్నాం. అంటే సిరీస్‌లో వస్తుందనమాట. ఫేస్ వైర్ వచ్చి ఆటో థర్మోస్టాట్‌లోకెళ్ళి ఆటో థర్మోస్టాట్ నుంచి టైమర్ థర్మోస్టాట్‌లోకి రన్ అవుతుందనమాట. ఆ టైమర్ థర్మోస్టాట్ నుంచి మనకి ఎలిమెంట్‌కి సంబంధించిన ఒక ఫోల్‌కైతే లైన్ ఎళ్ళిపోతుంది. చూస్తున్నారు కదా! ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక వైర్ ఏసుకుంటున్నాను. ఇది సిరీస్‌లో వస్తుంది. ఫేస్ వైర్ అనేది సిరీస్‌లో వస్తుందనమాట. ఈ విధంగా మనం ఎలిమెంట్‌కి ఇచ్చే పోల్‌కి కలుపుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇండికేటర్లు ఉన్నాయి. ఇండికేటర్ వచ్చి ఒకటొచ్చి రెడ్ కలరు అది మెయిన్స్ అనమాట. దీనికి సంబంధించి ఫేస్ న్యూట్రల్ డైరెక్ట్‌గా ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఫేస్ ఎక్కడుందో న్యూట్రల్ ఎక్కడుందో ఆ ప్లేస్‌లోని మనకి రెడ్‌కి సంబంధించిన ఇండికేటరు వైర్‌లనేవి కలుపుకోవాల్సి ఉంటుంది. అలాగే గ్రీన్‌కొచ్చేటప్పటికి ఒకటొచ్చి ఆటో థర్మోస్టాట్‌కి ఎళ్తుంది. రెండోదొచ్చి డైరెక్ట్‌గా న్యూట్రల్‌కి వెళ్ళిపోతుంది. న్యూట్రల్ కనెక్ట్ చేసుకున్నట్టయితే మనకి ఆటో థర్మోస్టాట్ కట్ అయిన తర్వాత గ్రీన్ అనేది ఆటోమేటిక్‌గా అయిపోతుందనమాట. ఈ విధంగా మన లైన్స్ అనేవి కలుపుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు అర్థం కానట్టయితే మీకు క్లియర్‌గా ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వైర్స్ అన్నీ కలుపుకున్న తర్వాత.
ఒక్కసారి మీరు బాగా గమనించినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ఇదొచ్చి మనకి ఫేస్ వైరు. కేబుల్ నుంచి వచ్చిన ఫేస్ వైర్ అనమాట. డైరెక్ట్‌గా థర్మోస్టాట్‌కొచ్చింది. థర్మోస్టాట్ నుంచి రెండో థర్మోస్టాట్‌కొచ్చి దీని నుంచి ఔటర్ వచ్చి డైరెక్ట్‌గా మనకి ఎలిమెంట్‌కి సంబంధించిన పోల్‌కైతే వచ్చిందనమాట. అలాగే ఇండికేటర్‌కి సంబంధించి రెడ్ ఒకటి, గ్రీన్ ఒకటి ఉంటుందనమాట. ఈ రెడ్‌కి, గ్రీన్‌కి సంబంధించి ఒకటి కామన్ చేసి డైరెక్ట్‌గా న్యూట్రల్‌కైతే ఇచ్చుకుంటాం అనమాట. న్యూట్రల్ అంటే 2 బల్బులు ఎలాగంటే న్యూట్రల్ కంపల్సరీ ఉన్నాయి కదా! న్యూట్రల్‌కైతే కనెక్ట్ చేసుకుంటున్నాము. అలాగే గ్రీన్‌కి సంబంధించిన వా రెండో వైర్ వచ్చి మనకి ఆటో థర్మోస్టాట్ మీద నుంచి వస్తుంటదనమాట. కంటిన్యూషన్ అనమాట. ఆటో థర్మోస్టాట్ నుంచి కంటిన్యూషన్ వస్తది. అలాగే రెడ్ వచ్చేటప్పటికి ఆటోమేటిక్‌గా డైరెక్ట్‌గా ఫేస్‌కి అయితే కనెక్ట్ చేసి ఉంటుంది. అంటే ఫేస్ న్యూట్రల్ ఇవ్వగానే మనకి మెయిన్స్ ఎళ్ళిపోతుందనమాట. న్యూట్రల్ వచ్చి డైరెక్ట్‌గా మనం రెండో పోల్‌కి కలిపేసుకుంటున్నాం. ఈ విధంగా లైన్స్ అనేవి ఉంటుంది. ఇక్కడ ఎర్త్ వైర్‌కి వచ్చేటప్పటికి మనకి సైడ్ ఇక్కడ బోల్ట్ ఉంటుంది కదా! ఏదో ఒక బోల్ట్‌కి ఎర్త్ వైర్ అనేది కలిపేసుకున్నట్టయితే మనకి వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. డౌట్లు ఉన్నట్టయితే నన్ను అడిగినట్టయితే వీలైనంత త్వరగా మీకు రిప్లై ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను. వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.